పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను రాసిన 2వ పత్రిక చదువుకుందాం. ఇప్పుడు నమ్మదగిన వాడా, మా రక్షణకర్త, మమ్మల్ని కాచి కాపాడుతున్న మా దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఇదిగో తండ్రి, నీ వాక్యం మేమందరము తండ్రి చదువుతూ వినిచుండగా మమ్మల్ని తండ్రి మా హృదయాంతరంగంలో ఉన్న బాధ ఎరిగిన దేవా, మమ్మల్ని తండ్రి నడిపించుమని, నీ జ్ఞానంతో మమ్మల్ని గెలిపించుమని యేసయ్య పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమెన్. పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను రాసిన 2వ పత్రిక చదువుకుందాం. పెద్దనైన నేను ఏర్పరచబడినదైన అమ్మగారికిని ఆమె పిల్లలకును శుభమని చెప్పి రాయినది. నేను మాత్రమే కాక సత్యము ఎరిగిన వారందరూ మనలో నిలుచుచు మనతో ఎల్లప్పుడూ ఉండు సత్యమును బట్టి మేమును నిజముగా ప్రేమించుచున్నాము. సత్య ప్రేమలు మన యందు ఉండగా తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, తండ్రి యొక్క కుమారుడగు యేసుక్రీస్తు నొద్ద నుండి కృపయు కనికరమును సమాధానమును మనకు తోడగును. తండ్రి వలన మనము ఆజ్ఞను పొందిన ప్రకారము నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుకొనుచుండుట కనుగొని బహుగా సంతోషించుచున్నాను. కాగా అమ్మా, కొత్త ఆజ్ఞ నీకు రాసినట్టు కాదు గాని మొదట నుండి మనకు కలిగిన ఆజ్ఞనే రాయిచు మనము ఒకరినొకరం ప్రేమింపవలనని నిన్ను వేడుకొంచున్నాను. మనం ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుటయే ప్రేమ. మీరు మొదటి నుండి వినిన ప్రకారము ప్రేమలో నడుచుకునవలనన్నది ఆ ఆజ్ఞ. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చనని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకంలో బయలుదేరి ఉన్నారు. అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధియునని ఉన్నాడు. మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలం పొందునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతి వాడును దేవుని అంగీకరింపని వాడు. ఆ బోధయందు నిలిచియుండువాడు తండ్రిని కుమారుణ్ణి అంగీకరించువాడు. ఎవడైనా ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు. శుభమని వానితో చెప్పను వద్దు. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్ట క్రియలలో పాలివాడగును. అనేక సంగతులు మీకు రాయవలసి ఉండి సిరాతోనూ కాగితంతోనూ వ్రాయ మనస్సు లేక మీ సంతోషము పరిపూర్ణమవునట్లు మిమ్మును కలుసుకొని ముఖాముఖిగా మాట్లాడ నిరీక్షించుచున్నాను. ఏర్పరచబడిన నీ సహోదరి పిల్లలు నీకు వందనములు చెప్పుచున్నారు. దేవుడు తన పరిశుద్ధ వాక్యంను మనందరి హృదయంలో ఫలింపచేయునుగాక. ఆమెన్.